పద. రా బేటీ రా. పార్వతి రా. పార్వతి బేటీ పార్వతి ఆగు బేటీ. పార్వతి అయ్యో పద. నచ్చేదారుల్లో నడిచే నదులైనా కాదన్న కలవాలి సంద్రంలోనా విడివిడిగా ఉన్నా విడిపోలేకున్నా ప్రవహించే ప్రణయం ఇదే వద్దన్నా తిరిగేటి భూమి మీదొట్టు నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ నాలోనే నువ్వుంటూ నీతోనే నేనంటూ ఈ భూమిలో విహరించే వెలుగే మన ప్రేమ. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you very much. Excuse me. You make a lovely pair. Thank you. నువ్వు కనిపించకపోయేసరికి ప్రాణం ప్రాణం పోయినట్టు అనిపించింది పార్వతి. నాకు కూడా అట్టాగే అనిపించింది పెద్దబాబు గారు. ప్రాణంగా చూసుకునేటోళ్ళు కనబడిపోయేసరికి ఎట్టా ఉంటుందో అర్థమైనది. మీ గుండెలో ఉన్న పెద్దమ్మాయి గారిని తాజ్మహల్ కాడ చూయిస్తానన్నారు కదా, అందుకే ఎత్తుకుంటూ మళ్ళా ఈడికే వచ్చినాను. నా మనసులో ఉన్న ప్రేమే మళ్ళీ మళ్ళీ ఇక్కడ కలుసుకునేలా చేసింది పార్వతి. అవును పెద్దబాబు గారు, ఆ దేవతను నాకు చూయిస్తా అన్నారు కదా, ఈ పార్వతికి ఆ అమ్మని చూడాలని రాసి పెట్టున్నది. అందుకే మీ ప్రేమ నన్ను ఈడి కట్టుకొచ్చినది. పెద్దమ్మ గారిని చూపించండి పెద్దబాబు గారు. చూపిస్తాను పార్వతి, తనని ఇప్పుడే చూపిస్తాను. అది భారతి తను మహి ఫోన్ చేస్తున్నాడు. శుభసూచకం పెద్దబాబు గారు. పెద్దమ్మాయి గారిని చూసే ముందు ఇంట్లో వాళ్ళే ఫోన్ చేస్తున్నారు, మాట్లాడండి. ఒక్క నిమిషం. హలో మహి. బ్రో కంగ్రాచులేషన్స్. పార్టీ ఎప్పుడు? దేనికి రా?
మనసులో ఉండే అమ్మాయి ఎవరో తెలిసిపోయింది బ్రో. ఎవరు, ఎలా ఉంటుంది, ఎప్పుడు వస్తుందని ఎన్నాళ్ళు ఎదురు చూసావు. ఇప్పుడు మా వదిన ఎవరో తెలిసిపోయింది బ్రో. మామ్తో మాట్లాడు ఒకసారి. మామ్, హలో, పెద్దబాబు, అమ్మా నా పెద్ద కొడల్ని ఎప్పుడు చూస్తానా అని ఆ కళ్ళ ఫోటో పట్టుకుని ఇన్నాళ్ళు అన్వేషిస్తూనే ఉన్నాను. కానీ ఈరోజు ఇప్పుడు ఇప్పుడు తనెవరో తెలిసిపోతుంది నాన్న. ఎక్కడున్నారు నాన్న? అమ్మా నేను తాజ్మహల్ దగ్గర ఉన్నానమ్మా. అక్కడే ఉన్నావా? వెరీ గుడ్. నీ జీవిత భాగస్వామి ఎవరో తెలుసుకునే క్షణాన నువ్వు తాజ్మహల్ దగ్గర ఉన్నానని చెప్తున్నావు అంటే ఎంత ఆనందంగా ఉంది పెద్దబాబు. జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం అది. కాసేపట్లో ఆ అమ్మాయి ఫోటోని స్కైప్లో చూపిస్తాం, సరేనా? అలాగే అమ్మా. ఆ అమ్మాయి ఎవరు నీకు తెలిసిపోయిందా అమ్మా? తెలియాల్సింది ఆ అమ్మాయి అయినా పార్వతికి. ఫోన్ వచ్చాక పెద్దబాబు నోటి వెంట మాట రావట్లేదేంటి నీలాంబరి? ముచ్చట్లు చెప్పుకోవడానికి రాలేదు. ఏం జరుగుతుందో చూద్దాం ఆంటీ. అసలే టెన్షన్ పెరిగిపోతుంది ఇక్కడ. మహి, త్వరగా కొంచెం ఫాస్ట్గా వెళ్ళాన్నా. మళ్ళీ మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది. మామ్, బాబీ నువ్వు చూస్తావు. ఈరోజు బొమ్మ రూపాన్ని చూస్తే రేపు డైరెక్ట్గా వదిలి చూస్తావు అంతే. వాట్ యు సే డాడ్? తనెవరో తెలిసాక రేపటిదాకా ఎందుకు ఆగడం చిన్నబాబు? సాయంత్రానికల్లా పెద్ద కోడలు మన ఇంటి గడప తొక్కుతుంది, మన ఇంట్లో ఒకరిగా మెలుగుతుంది. త్వరగా పోనీ మహి. యా, త్వరగా పద జానీ. శివ, జానీ, రేపు ఆఫీస్లో బోనస్ ప్రకటించండి. ఎందుకంటే గట్టమనేటికి పెద్ద కోడలు రాబోతుందన్న విషయం చెప్పండి. అలాగే సార్. అక్కడికి వెళ్ళాక మీకేమవుతుందోనన్న భయం మమ్మల్ని కారు కన్నా స్పీడ్గా వెంటాడుతుంది. ఇన్నాళ్ళుగా నా మనసులో ఉన్న అమ్మాయి ఎవరో, ఏంటో, ఎలా ఉంటుందో, ఎప్పుడు వస్తుందో అని నాతో పాటు ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ వచ్చారు పార్వతి. అమ్మగారు వాళ్ళకి పెద్దమ్మాయి గారు ఎవరో తెలిసిపోన్నారా పెద్దబాబు గారు? అమ్మకు తెలుస్తుంది పార్వతి. వాళ్ళందరూ ఆ అమ్మాయి బొమ్మను చూడటానికి బయలుదేరారు. నేను అక్కడే ఉంటే కార్లో వెనకాల కూర్చుని పోయేదాన్ని పెద్దబాబు గారు. కానీ మీరేమో ఆ అమ్మాయి గారిని ఈయన్నే సూయిస్తాను అన్నారు. చూపిస్తాను పార్వతి. అందరూ బొమ్మను చూస్తారు, నువ్వు మాత్రం ఆ అమ్మాయినే చూస్తావు.
అయిపోయిందమ్మా నీలాంబరి. సినిమా ప్రీ క్లైమాక్స్కి వచ్చేసింది. తన మనసులో ఉన్నది పార్వతి అని పార్వతితో చెప్పేస్తాడు. అది తాజ్ మహల్ అంత ఎత్తెగురుతుంది. అంతకన్నా ఎత్తుకు ఎగరాలి. దాన్ని పైకి పంపించేస్తాడంటే. ఆవేశపడకు. మనం కూడా ప్రేక్షకుల్లా చూడటం తప్ప ఏమీ చెయ్యలేం. పార్వతి జాతకంలో అలా రాసిపెట్టుందంతే. బ్రహ్మదేవుడు దానికోసమని కొన్ని రేటింగ్స్ సీన్స్ రాశాడు. అది తుఫాన్లా ఉధృతంగా ఉన్నప్పుడు మనం అడ్డు వెళ్తే కొట్టుకుపోతాం. మనం కూడా సైడ్లో ఉండి చూడాలంతే. పద. నాతో రా. నమస్కారం అమ్మా. నువ్వు నా కార్ డోర్ తీయొద్దని చెప్పాను కదా హనుమంతు. మీరు నా కాబోయే వియ్యంకులు. నా కూతురు మీ ఇంటి కోళ్ళైనా నాను మటుకు అఖిలాండేశ్వర అమ్మగారి డ్రైవర్నేనమ్మా. నా ఫ్రెండ్ డ్రైవర్ అయితే నాకెందుకు సర్వీస్ చేస్తున్నావు? మాట మర్యాద తప్పకూడదనే మాట అమ్మగారు ఎప్పుడు చెప్తానే ఉంటారమ్మా. నువ్వు నిజంగా హనుమంతువే, నమ్మిన బంటువయ్యా. అఖిలాండేశ్వర వాళ్ళు ఇంకా రాలేదా? వచ్చేస్తున్నారమ్మా, దారిలో ఉండరు. పదండమ్మా, ఉమ్. పదండి. బాబు, కారు పక్కన పెట్టు. పెద్దమ్మాయి గారు ఇక్కడికి వస్తారా పెద్దబాబు గారు? మీరు చూయిస్తారా? ఓ, అమ్మాయి గారి ఫోటో జేబులో పెట్టుకున్నారా పెద్దబాబు గారు? ఫోటో కాదు పార్వతి. మరి జోబులో చేయి పెట్టాడు. రోజ్ ఫ్లవర్ ఇస్తాడా? ముద్దమన్నారు. ఈ ముద్ద మందారమే. నా ముద్ద మందారాన్ని తీసుకొచ్చింది పార్వతి. ब्रेकिंग न्यूज। अभी इधर आप देख सकते हैं लड़क में भारी विस्फोटन हुआ है। ऐसी भारी विस्फोटन देख के सारी कश्मीर भयभ्रांत हो रहा है और पुलिस डिपार्टमेंट में कर्फ्यू लगाया। इसका बारे में और कुछ इंफॉर्मेशन आने का है। पुलिस वालों ने बोल रहा है कि ये विस्फोटन पाकिस्तान जासूस ने किया। सिमरन, सीमान, सर, मेरे बेटी, माय फैमिली, माय वाइफ, सब मर गए श्रीमान। सीमान, 10 दिन होने के बाद भी कश्मीर बंद है। सिमरन, सिंधु, सिंधु, सर, सर ये मैं सर, सर, सर क्या हुआ सर? सर ఏమైంది సార్? సార్ 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 ఏమైంది సార్? సార్ ఒక నిమిషం సార్, నీళ్ళు తీసుకొస్తాను సార్. చేతిలో పువ్వున్నది,
పెద్దబాబు గారు. ఆ అమ్మకి ఈ ముద్ద మందారం పెడదాం. చూస్తావా పార్వతి? సూయి తనని ఆశెట్టినారు కదా పెద్దబాబు గారు. అయితే నా కళ్ళలో చూడు, తనెవరో కనిపిస్తుంది పార్వతి. ఆ రోజు కూడా ఇట్టాగే అన్నారు పెద్దబాబు గారు. మీ కళ్ళలోకి చూస్తే నేను కానుస్తున్నాను కానీ పెద్దమ్మ గారు కానుస్తలేరు. అయితే అటు చూడు పార్వతి. అమ్మగారు, అయ్యగారు, బేగా రండయ్యా. లోపల నుంచి ఓ పెద్ద పెద్ద కేకలు పడుతుంటాయి. ఏమైంది హనుమంతు? తెలీదు అమ్మగారు, మీరు తొందర రండి. రండి, పదండి. సార్ 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 తగ్గిపోతుంది సార్. సార్ ఆడ కూడా నాని కానుతున్నాను పెద్దబాబు గారు. నా గుండెల్లో కొలువైన దేవతను నువ్వు చూస్తున్నావు పార్వతి. నేను ప్రేమించిన అమ్మాయిని నీ కళ్ళతో చూస్తున్నావు. ఏమైంది సర్కార్జీ? సార్ సార్ హాస్పిటల్కి వెళ్దాం సార్. ఏమైంది సర్కార్ గారు? సర్కార్జీ, అయ్యో ఏమైంది? తగ్గిపోతుంది సార్. సార్ మాట్లాడండి సార్. సార్ మాట్లాడండి సార్. నా జీవితంలోకి రావాలని కోరుకుంటున్న తను నీకు కనపడుతుంది. మీకు కానొస్తుందా పెద్దబాబు గారు? నాకు నానే కానొస్తున్నాను, ఇంకెవరు కానొత్తలేదు. ఇది అర్థం కాక మాట్లాడుతుందా? అర్థమైనా తెలియనట్టు నటిస్తుందా ఆంటీ? దాని పేరే చెప్తాడని అది కల్లో కూడా ఊహించుండదు. కాబట్టి దానికంత త్వరగా అర్థం కాదు నీలాంబరి. పెదబాబు డైరెక్ట్ గా చెప్పేస్తే గాని తెలీదు. పెద్దబాబు గారు, నాకు పెద్దమ్మ గారిని సూచించండి. ఏడుందో చెప్పండి పెద్దబాబు గారు. ఎవరి కోసమైతే ప్రతి క్షణం యుగంలా గడుపుతున్నానో, ఎవరి ప్రేమను పొందాలని ప్రతి నిమిషం తప్పిస్తున్నాను, ఎవరొస్తే కళ్యాణ గడియలు మొదలవుతాయని ప్రతి గంటకోసారి ఆలోచిస్తున్నాను, ఆ వ్యక్తి నా కళ్ళెదురుగా వచ్చేసింది. నన్ను చూస్తుంది. నా గుండెల్లో కొలువై ఉంది. అది ఎవరో కాదు పార్వతి. నువ్వే
ఐ లవ్ యూ పార్వతి, ఐ లవ్ యూ పార్వతి, ఐ లవ్ యూ పార్వతి, ఐ లవ్ యూ. ఎప్పటికీ తన గుప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు, ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ.